హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీ ముందుకు వచ్చాం సార్. వెహికల్ కూడా టయోటా వెహికల్తోనే వచ్చాం. ఆ వెహికల్ వచ్చేసరికి ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. 2016 మోడల్, పర్పుల్ కలర్ సార్. 2,06,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అండి వెహికల్. ఒరిజినల్ క్వాలిటీతో ఉంది. ప్రతి 10,000 షోరూమ్ ట్రాకేనండి, షోరూమ్ మెయింటెనెన్సే. ఒక అఫీషియల్ కస్టమర్ వాడిన బండి ఈరోజు మీ ముందు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుందనే నమ్మకంతో ఉన్నాం సార్. ఒక మాట చెప్తాను సార్, మా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని అడుగుతున్నాం సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం సార్. ఒకసారి వీడియోలోకి వెళ్దామండి. వెహికల్ గురించి మీకు పూర్తి వివరాలు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, హలో అండి, హాయ్. మీకు ఇందా చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకుని వచ్చాం 2016 ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. ఈ వెహికల్ అయితే కనుక డే 1 కిలోమీటర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి సార్. 2,06,000 కిలోమీటర్ల వరకు తిరిగింది. ప్రతి 10,000 కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ మెయింటెనెన్స్ అండి. ఈ వెహికల్ ఎక్కడ ఈ పార్ట్ మారింది, ఈ పార్ట్ దెబ్బ తగిలింది అని చెప్పుకోదగ్గ బండి అయితే కాదు సార్. వెహికల్ అయితే ఒరిజినల్ బండి. అలాంటి వెహికల్ మీ ముందు చూపిస్తున్నాను. మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్ అండి. షోరూమ్ క్వాలిటీ ఉన్న వెహికల్. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అండి, మీ ముందు తీసుకుని వస్తుంది. ఈ వెహికల్ అయితే కనుక ఒక అఫీషియల్ కస్టమర్ వాడిన బండి మీ ముందు చూపిస్తున్నాను సార్. 2016 ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. కంపెనీ నుంచి వచ్చిన 3 కీస్తో మనకి ఇచ్చారు బండి. కంపెనీ నుంచి వచ్చిన 3 కీస్తో మనకి ఇచ్చారు సార్. ఒక్కసారి మీరు అవుట్లుక్ చూసుకోవచ్చు. మీకు ఎక్కడ పెయింట్ పడింది, దెబ్బ తగిలింది అని చెప్పుకోదగ్గ బండి అయితే కాదు సార్. ఈ ఫుట్ బోర్డు, ఈ స్టీల్ క్రోమ్ ప్లేట్స్, క్రోమ్ హ్యాండిల్స్, సన్వైజర్స్ ఇవన్నీ యాక్సరీస్ కింద వస్తుంది సార్. ఒక్కసారి మీరు ఇంటీరియర్ చూడొచ్చు. ఇంటీరియర్ చూసినట్లయితే ఈ అవుట్ సైడ్ కలర్కి ఇంటీరియర్ కలర్కి మ్యాచ్ అయ్యే బీజ్ ఇంటీరియర్ సీట్ కవర్స్తో వచ్చింది సార్. అలాగే ఈ వెహికల్ వచ్చేసరికి 4 డోర్స్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, alloy wheels సిస్టమ్తో పాటు వస్తుందండి. మీరు రీడింగ్ కూడా చూసుకున్నట్లయితే 2,06,570 కిలోమీటర్లు తిరిగింది సార్. వెహికల్ అయితే కనుక షోరూమ్ మెయింటెనెన్స్ బండి అండి. వెహికల్ మన డ్రైవర్ సైడ్ కాళ్ళ దగ్గర పెట్టుకునే దగ్గర కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. రైడింగ్ కంఫర్ట్, డ్రైవింగ్ కంఫర్ట్ ఈ బళ్ళ గురించి తెలిసిన వాళ్ళకైతే కనుక ఇంక చెప్పనవసరం లేదు సార్. అలాంటి వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీరు మెయింటెనెన్స్ చూడొచ్చండి, ఇంటీరియర్ చూడొచ్చు సార్. చాలా నీట్గా చక్కగా మెయింటైన్ చేసిన బండి మీకు చూపిస్తున్నాను సార్ ఈరోజు. ప్రైజింగ్ కూడా మీకు తక్కువలోనే పెడుతున్నామండి. అంటే మేము కొనుక్కున్న దానికి ఇప్పుడు చెప్పేదానికి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు సార్. ఇంక్లూడింగ్ alloy wheels వస్తుంది సార్. మీరు టైర్ బటన్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ 85% బటన్ ఉంది సార్ టైర్. మీరు బ్యాక్ సైడ్ రేర్ చూసుకున్నట్లయితే వాష్ అండ్ వైపర్ విత్ డీఫోగర్ వస్తుంది సార్. ఈ వెహికల్ మనం డిక్కీ చూసుకుందామండి. ఇది కూడా సేఫ్టీ గార్డ్ అని చెప్పుకోవచ్చు సార్. రేర్ బంపర్ మనకి వేయించారు. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే లగేజ్ క్యారీ చేసుకునే ప్లేస్, అలాగే 7 సీటర్ వెహికల్ అండి. ఈ 7గురు కూర్చునే విధానం మీరు చూడొచ్చు. 7గురు కూడా కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పొచ్చండి. వెహికల్ అయితే నలగలేదు సార్. ఇన్వాయిస్ ఓనర్ ఒక సింగిల్ హ్యాండ్ మీద తిరిగిన బండి.
అని మీకు చెప్తున్నాను సార్. 2.4G సార్. 2016 మోడల్ అండి. 2016 నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. మీరు ఇటు సైడ్ బాడీ లుక్ కూడా చూసుకోవచ్చు. వెనక బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ వరకు మీరు చెక్ చేసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ, దెబ్బ తగలటం కానీ ఏమీ లేదు సార్. ఈ వెహికల్ ప్రైజింగ్ కూడా మేము 12,50,000 పెడుతున్నామండి సేల్ ప్రైస్. మీరు ఒకసారి ట్రయల్ వేసుకోండి, చెక్ చేయండి సార్. షోరూమ్ ట్రాక్ మీకు ఏర్పాటు చేస్తాను. మీకు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా మేమే ఏర్పాటు చేస్తాం సార్. మాకు లోకల్‌లో ఉన్నవాళ్ళైతే గనక మాక్సిమం 24 అవర్స్‌లో మీకు లోన్ చేపించే అవకాశం మాకుంది. ఔట్ ఆఫ్ అయితే గనక ఇంకో రోజు పెరుగుతుంది. 12,50,000 ఈ వెహికల్ సేల్ ప్రైస్ చెప్తున్నామండి. మీరు ఒకసారి ఇంటీరియర్ ఇటు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఫుట్ రెస్ట్ నుంచి లోపలికి వెళ్ళటానికి ఈజీ వే సార్. చాలా మంచిగా మెయింటైన్ చేసిన బండి అని చూపిస్తున్నాను సార్ మీకు. మీరు డాష్ బోర్డ్ చూడొచ్చు, సీట్లు చూడొచ్చు, హ్యాండిల్స్ చూడొచ్చు, డోర్ ప్యాడ్స్ చూడొచ్చు, సీట్స్ చూడొచ్చండి, స్పేస్ చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక నీట్‌గా ఉంది సార్. మాకు చాలా బాగా నచ్చింది ఈ బండి చెప్పాలంటే మీకు. ఈ వెహికల్ మా టెక్నికల్‌గా గానీ, టెక్నీషియన్స్ గానీ చాలా అన్ని విధాలుగా ఈ వెహికల్ మేము చెక్ చేపించిన తర్వాతే మీకు ఈ బండి మేము చూపిస్తున్నామండి. ఈ వెహికల్ అయితే గనక 12,50,000లో మేము సేల్ ప్రైస్ చెప్తున్నాం. కొద్దిగా బార్గెన్ ఉందండి. మీరు ట్రయల్ వేయండి సార్. మీకు నచ్చితేనే మీరు రేట్ అడగండి. ఓకేనా సార్? వెహికల్ అయితే గనక 2016 ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సార్. 2,06,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లైవ్‌లో ఉందండి. టైర్‌లు 85-90% బటన్‌తో ఉంది సార్. వెహికల్ ఎక్కడ డ్యామేజెస్ అయిన బండి అయితే కాదు. ఒరిజినల్ బండి మీ ముందు చూపిస్తున్నాను. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్‌లోనే వెళ్తుందనే నమ్మకంతో ఉన్నాను సార్. ఈ వెహికల్ ఫైనాన్స్‌కి వెళ్ళినట్లయితే మీకు ఆల్మోస్ట్ 10-11 లక్షల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీ సిబిల్ స్కోర్‌ని బట్టి. ఓకేనా సార్? ఈ వెహికల్ గురించి ఇంకా మీకేమన్నా వివరాలు కావాలంటే గనక డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. ఇంకొక 2 చిన్న విషయాలు చెప్తాను సార్ మీకు. అది బండికి సంబంధించింది కాదు. ఒక చిన్న 2 మాటలు సార్. రానున్న 2-3 డేస్ నుంచి ఎండలు బాగా ఉన్నాయి. బయట తిరిగేటప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నాను. హ్యాంకిల్ గానీ, క్యాప్ గానీ, చేతికి గ్లౌజెస్ గానీ వాడండి సార్. చిన్న పిల్లలైతే ఇంకా సురక్షితంగా చూడండి అని అడుగుతున్నాను. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్? ఓకే. థ్యాంక్ యూ. మరో వెహికల్‌తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.